మహాప్రభు లీలా స్థలాలు చూపిస్తా. అసలు బంగ్లాదేశ్‌లో ఈ వైభవం ఏంటి? మన ఆచార్యులు ఏమేమి లీలా స్థలాలు ఉన్నాయి ఇవన్నీ మనం చూద్దాం. జయో జయో ప్రభుపాద్ 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 గురుదేవ్. జయ ప్రభుపాద్ 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 గురుదేవ్. సో బేసికల్లీ ఈ కలియుగంలో భగవంతుడి యొక్క లీలా స్థలాలు కాపాడుకోవడం చాలా కష్టం. ఎందుకంటే దిస్ కలియుగ ఆల్ అబౌట్ స్వార్థం. ఓకే, వారు కులం వారు ఉంటే చాలు, పక్కోళ్ళు ఏమైపోయినా సంబంధం లేదు. బట్ బేసికల్లీ రాక్షసుడు వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడంటే ఐక్యమత్యం లేని ప్లేసులు వచ్చి దోచుకుంటాడు అనమాట. అసలు రాక్షసులు ప్లానింగ్ చేసేది అక్కడ. ఎక్కడైతే ఐక్యమత్యం ఉంటుందో అక్కడ రాక్షసులు రారు. ఐక్యమత్యం లేని స్థలంలో రాక్షసులు వస్తారు. ఈ ఐక్యమత్యం అనేది ఎట్లా వస్తుంది అంటే ప్రజలందరూ కూడా ఆ యుగధర్మంలో ఆ ఒకే భగవంతుని పట్టుకోవాలి. ఇప్పుడు ప్రజలందరూ ఆ భగవంతుడు చెప్పిన యుగధర్మాన్ని పాటిస్తే ప్రజలు విడిపోరనమాట. ఇప్పుడు ఎందుకు విడిపోయారంటే కులం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామం జపం చేస్తారో కులం అనేది ఈ సమాజాన్ని విడగొట్టలేదు. ఎందుకంటే కులం అనేది ఒక రకమైన అహంకార ద్వేషంతో కూడుకున్నది. అది సమాజాన్ని విడగొడుతుంది అనమాట. నేను ఎక్కువ తక్కువ అని. శత్రువు చాలా చిన్నవాడు, మనమే పెంచి పోషిస్తున్నాం. కలియుగంలో ఇది 10,000 సంవత్సరాల వరకు చైతన్య మహాప్రభు యుగం ఇది. దీన్ని ఎవరు ఆపలేరు. అందుకే ప్రపంచం మొత్తం కదిలిపోయింది, కదులుతుంది కూడా. ద ప్యూరిటీ అనమాట. హరినామం సంకీర్తన చేసే భక్తులు ఆ ప్రభావానికి జనమందరూ కలుస్తున్నారు. भारत की सबसे अमूल्य निधि दुनिया को देना चाहते हैं. హరే కృష్ణ మూమెంట్ మందిరాల్లో నిన్న చాలా భారీ ఎత్తున సంకీర్తనలు, ర్యాలీలు అండ్ మీడియాతో మాట్లాడి ఇవన్నీ కూడా జరిగాయి. బెంగళూరు, అహ్మదాబాద్, ఓకే, జైపూర్, హైదరాబాద్ పెద్ద నగరాల్లో కూడా మనం టెంపుల్ నుంచి మూమెంట్ నుంచి చాలా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ థింగ్ బికాస్ ఆఫ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ధామ్స్ కాబట్టి. Answer your silly questions. When I said stop, it means stop. But Qazi Sahib, I do not understand any fault of ours. Fault? Where is the fault? I'll tell you. The fault is here. Forbidding any singing and shouting in any house in Navadvip. This is my order. I'll destroy the Qazi and rid Navadvip of him. Srivash, Mukundo. To come out of my room. But when your devotees told me that you were calling me, I was relieved. How come you didn't take any action against this? ఈ బంగ్లాదేశ్ అనేది మౌర్యులు, గుప్తులు అంటే వాళ్ళు బాగా విష్ణుని బాగా ఆరాధిస్తారన్నమాట. విష్ణుని ఈ గుప్తులు మౌర్యులు పరిపాలించిన భూమి అంతే. అది దర్ వెరీ వెరీ పొటెన్సీ ప్లేస్ అనమాట. ఎందుకంటే పద్మా అంటే గంగా నది, గంగోత్రి నుంచి వచ్చే గంగా నది ఆ దేశంలో ప్రవేశించడం వల్ల ఆ అమ్మవారి యొక్క శక్తితో గొప్ప గొప్ప ఆచార్యులు జన్మించిన నేల. బ్రిటిష్ కులం ప్రాతిపదికంగా వాళ్ళు డివైడ్ చేశారు. మనల్ని అందరిని కలిపేది భగవద్గీత. ఆ భగవద్గీత చదవకుండా చేస్తే ఏమవుతుందంటే ఆత్మతత్వం పోతుంది. నేను ఆత్మని, నేను భగవంతుడి యొక్క భాగము అనే జ్ఞానం తెలిసిపోయింది అనుకోండి సామాన్య జనాలకి. అప్పుడు ఏంటంటే అందరూ కలిసి ఉంటారు. మనందరికి ఒకటే భగవంతుడు తండ్రి కృష్ణ అని అందరూ కలిసి ఉంటారనమాట. ఒకప్పుడు అలా కలిసి ఉండేవారు. ఎందుకంటే భగవద్గీత ఆధారంగా ఉండేది సమాజం. మమ వంశ జీవలోక జీవభూత సనాతన 15.7 జీవులందరూ కూడా నా అంశులే, అహం బీజ ప్రదాపిత, అందరికి నేనే తండ్రిని కృష్ణుడు చెప్పాడు కాబట్టి సో సమాజంలో ఒకప్పుడు బాగానే కలిసి ఉండేవారు. ఇప్పుడు ఆ కృష్ణుడు లేడు, ఆ భగవద్గీత లేదు, ఇది ఉన్నంత వరకు వీళ్ళు విడగొడితే కానీ దోచుకోవచ్చు. దొంగడు ఎలాగైనా ప్లాన్ చేసి దోచుకుంటాడు అనమాట. దొంగడు ఇంటికి వచ్చినప్పుడు ఇంటి యజమాని చాలా ధనవంతుడు, చాలా తెలివైన అయినాడు అనుకోండి,
ఆయనకి ధనం దోచుకోవాలంటే ఫస్ట్ ఆయన తెలివిని దెబ్బ కొట్టాలి. ఆయన తెలివి ఉన్నంత వరకు ఆయన దోచుకోలేం కాబట్టి పక్కా ప్లాన్తో తెలివిని దెబ్బ కొట్టారు. ఆ తెలివికి సోర్స్ ఏంటంటే భగవద్గీత. దాన్ని తీశారు. నో కులం వచ్చింది. కులం డామినేట్ చేస్తుంది. మన ఆచార్యులు పుట్టింది అక్కడ. బ్రహ్మమద్ద గౌడి వైష్ణవ సాంప్రదాయానికి ఆ బంగ్లాదేశ్ అనేది భూమి, మన భూమి అది యాక్చువల్లీ. అవర్ గౌడియ దేశ యాక్చువల్లీ బంగ్లా. మన టెంపుల్ నుంచి ఒక ఆల్మోస్ట్ 150 మంది భక్తులు లేరన్నమాట. బంగ్లాదేశ్ యాత్ర, గౌడియ యాత్ర బిఫోర్ గౌరీ పౌర్ణమి. అక్కడ స్థలాలు, అక్కడ 100కి పైగా హరే కృష్ణ మందిరాలు, 50,000 పైగా దీక్ష తీసుకున్న మహా జపం చేస్తున్న మహాభక్తులు, నిరంతర నగర సంకీర్తన జరుగుతున్న నేలలు, అదనమాట ప్లేస్ అక్కడ. అందుకే హరే కృష్ణ ఎంత పవర్ అంటే బంగ్లాదేశ్ అసలు హిందువులు అనేవాళ్ళు అక్కడ హరే కృష్ణ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే గౌడీ దేశం కాబట్టి. ఈ గౌడీ వైష్ణవులకి ఈ మాయాపూర్ బంగ్లాదేశ్ చాలా ముఖ్యమైనది. ప్రాతిపకంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, వేరే దేశం వాళ్ళు వచ్చి, వేరే అరబ్ నుంచి వచ్చి 7వ శతాబ్దంలో మన దేశంకి వచ్చి మన చైతన్య మహాప్రభు లీలా స్థలాలని వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఇప్పుడు మన మహాప్రభువుని పాటిస్తున్న సాంప్రదాయం మనకే బ్యాన్ చేసేసి ఆ లీలా స్థలాలు లేకుండా మొత్తం ఇబ్బంది పెట్టి, గౌడి వైష్ణవే కానీ చెరిగిపోయిందా ప్రజలు బతకలేరు. ఎందుకంటే ఎవరైనా బ్రాహ్మణులు అవ్వచ్చు. అసలు కులము అనే ప్రసక్తి ఈ సాంప్రదాయం లేదు అసలు. నిజం చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళండి, నీ కులం ఏంటి అని అడుగుతారు. కానీ వన్స్ మీరు హరే కృష్ణ అయ్యాక కులం ఉండదు. ఏ కులంతో జనాలు కొట్టుకుంటున్నారో ఆ కులం లేని యొక్క సాంప్రదాయం ఈ గౌడీ వైష్ణవ సాంప్రదాయం. ఈ గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో ఎట్టి పరిస్థితుల్లో కులము అసలు ప్రసక్తే లేదు. మీరు ఏ కులం నుంచి వచ్చినా కూడా ఈ హరే కృష్ణ గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో కులం లేదు. అందుకే ఇక్కడ ఐక్యమత్యం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. చైతన్య మహాప్రభుకు పేరు చెప్తే అన్నీ కలిసిపోతాయి, ఏకమవుతాయి. మనకి చైతన్య మహాప్రభు చాలా ముఖ్యం అన్నిటికంటే. ఆయన బాల్యలీల స్థలాలు ముఖ్యం, ఆయన నడిచిన స్థలం ముఖ్యం. ఇవి మనం కాపాడుకోవాలి. ఇది 10,000 సంవత్సరాల మూమెంట్. ఇది ఖచ్చితంగా మనం సంకీర్తన చేయాలి. మన హరే కృష్ణ వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని తీవ్రమైన సంకీర్తన, నామజపం, చైతన్య మహాప్రభు వేడుకోవాలి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయాకరమూర్తిని వేడుకోవాలి. చెప్తున్నా, మనం కానీ బంగ్లాదేశ్ కోల్పోయామా? మన మహాప్రభు లీలా స్థలాలు చూడలేము. ఈ తరగతిలో మీకు మహాప్రభు లీలా స్థలాలు చూపిస్తా. అసలు బంగ్లాదేశ్లో వైభవం ఏంటి, మన ఆచార్యులు ఏమేమి లీలా స్థలాలు ఉన్నాయి, ఇవన్నీ మనం చూద్దాం. ఇప్పుడు మనం హరే కృష్ణ మంత్రం ఏం చేస్తుందంటే అందరిని ఏకం చేసి ధైర్యాన్ని ఇచ్చిందనమాట. ఓకే, ఆ జనరేషన్ అలాగ అయింది. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ మనం కాపాడుకోవాలి, నాయకులు క్రియేట్ చేసుకోవాలి. ఈ 10,000 సంవత్సరాలు ఈ మూమెంట్ బతకాలి అంటే మనం అందరం కూడా ఏకమై ఈ నామ సంకీర్తన బాగా చేయాలి. భగవంతుడు చూసుకుంటాడంటే అట్లా చూసుకుంటాడు. ఆయన రూపం నామం కాబట్టి నామ సంకీర్తనే హిందువుల్లో ఐక్యమత్యం క్రియేట్ అయింది. కాబట్టి ఆ నామ సంకీర్తన చేయడం వల్లే ఈరోజు జనాలు ప్రపంచంతో మాట్లాడుకుంటుంది. కాబట్టి తెలియట్లే ఇది గౌడీ వైష్ణవ ఇక్కడ పుట్టింది. కలియుగంలో ప్రజలందరికీ యుగధర్మాన్ని స్థాపించడానికి ఒక మహా వైష్ణవ అవతరించిన నేల ఇది అని వాళ్ళు సీరియస్ తీసుకోవట్లే. ఒకప్పుడు భారతదేశ నాయకులు ఎట్లాగా ఉన్నారు, ఇప్పుడు కొంచెం సీరియస్నెస్ తీసుకుని ఆశిస్తున్నాం. బంగ్లాదేశ్లో ఇంపార్టెంట్ స్థలాలకు వెళ్దాం. ముందు అక్కడ ఏ ఆచార్యులు ఏమేమి చేశారు చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. దీని తర్వాత ఎలాగైతే నరసింహస్వామి వెళ్ళి చాందికాజిని వార్నింగ్ ఇచ్చారో ఈ నామ సంకీర్తన కూడా వార్నింగ్ ఇస్తుంది. ఏం జరగదు ఎవరికి, అట్లీస్ట్ మనమేనా నామ సంకీర్తన ఎక్కువ చేద్దాం అనమాట. ఫస్ట్ థింగ్, కేతూరి నరోత్తమ్ దాస్ ఠాగూర్. కేతూరి నరోత్తమ్ దాస్ ఠాగూర్ ఏంటండి, మన గౌడి వైష్ణవులో ఎలాగైతే మన శ్రీ వైష్ణవులో అన్నమయ్యచార్యులు ఎంత ఫేమస్సో గౌడి వైష్ణవులో నరోత్తమ్ దాస్ ఠాగూర్ అంత పవర్ఫుల్ అనమాట. నిత్యానంద మహాప్రభు కన్నీళ్ళతో పుట్టాడు ఆయన బంగ్లాదేశ్. ఆయన ఈ సంకీర్తనలు రాశారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు దయాకరమూరు కానీ, నితాయ పదకమలం కోటి చంద్ర సుశీతల, రాధాకృష్ణ ప్రాణమూర, అద్భుతమైన సంకీర్తనలు రాశారనమాట నరోత్తమ్ దాస్ ఠాగూర్. ఆయన శరీరం విడిచిపెట్టేటప్పుడు ఆయన శరీరం మళ్ళీ వాళ్ళ యొక్క శిష్యులు ఆ గంగా నది వాటర్ పోస్తుంటే పాలు కింద మారిపోతాయి. ఆయన శరీరం అంతా పాలు, బాడీ వాటర్ అంటే మిల్క్ బాడీ అనమాట. ఎముకలు ఏమి దొరకవు లాస్ట్లో. ఆ శిష్యులు ఆ నరోత్తమ్ దాస్ ఠాగూర్ పైన వాటర్ వేస్తే ఒక శరీరము పాలు కింద మారిపోయింది.
అలాంటి ఆచార్యులు పుట్టిన ప్లేస్ నరోత్తమ్ దాస్ ఠాగూర్. అసలు ఈ భారతీయులకి నరోత్తమ్ దాస్ ఠాగూర్ పరిచయం చేయాల్సిన సమయం వచ్చింది మనకి. పవర్ఫుల్ ఆచార్య నరోత్తమ్ దాస్ ఠాగూర్. చైతన్య మహాప్రభు లీలలు జరిగిన తర్వాత కూడా మొట్టమొదటిసారి గౌరి పౌర్ణమి అనేది జరుపుతారు, గౌరి పౌర్ణమి. అప్పుడు మళ్ళీ చైతన్య మహాప్రభు లీలలు జరిగింది. ఆయన జగన్నాథపూరిలో కలిసిన తర్వాత, జగన్నాథ స్వామిలో కలిసిన తర్వాత, తోటగోపురంలో కలిసిన తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్లో గౌరి పౌర్ణమి రోజున చైతన్య మహాప్రభు గౌరి పౌర్ణమి రోజు మళ్ళీ ఆవిర్భవిస్తారు పంచతత్వతో. ఆ ప్లేసే కేతురుధామం. ఆ కేతురుధామము మహాప్రభు మళ్ళీ వచ్చారు. గౌరి పౌర్ణమి మొట్టమొదటిగా గౌరి పౌర్ణమి జరిగిన లీలా స్థలము ఈ కేతురుధామం. అలాంటి లీలా స్థలం మనం చూడాలి కళ్ళుతో. మహాప్రభు వారు తిరిగిన నేల అది. అది బంగ్లాదేశ్లో ఉంది. అండ్ అద్భుతమైన పవర్ఫుల్ ప్లేస్ అండి అది. ఎలా కోల్పోతాం మనం? అది బంగ్లాదేశ్లో ఉంది. అద్వైత ఆచార్యులు ఆయన ఎవరు? సాక్షాత్ మహాశివ అండ్ విష్ణు యొక్క రెండు కలిపితే వచ్చిన గౌరశక్తి. ఆయన పుట్టిన ప్లేస్. వాళ్ళ అమ్మగారు బాగా వృద్ధాప్యమైనప్పుడు అద్వైత శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత అండమే అద్వైతాచార్యుల అమ్మగారు చాలా వృద్ధాప్యమైనప్పుడు వాళ్ళ అమ్మగారు భారతదేశంలో అన్ని నదీ స్థలాల్లో స్నానం చేద్దాం అనుకుంటారు. గంగా నది దగ్గర నడచలేకపోతే అద్వైతాచార్యులు తన యొక్క బలంతో, ఆధ్యాత్మిక బలంతో గంగా నది వారి ఇంటి దగ్గరికి వస్తుంది. అది పానతీర్థం. ఏం లీలలు చూడండి. మీ ఇంటి దగ్గర గంగా నది వచ్చేస్తుంది పిలిస్తే రాదు. అద్వైతాచార్యులు గంగా నది పెద్ద ఒకప్పుడే కాలువలు తవ్వాలి, క్రేన్లు పెట్టాలి, అప్పుడు నది వస్తుంది అనమాట. ఓకే, అద్వైత భగవాన్ యొక్క శక్తి గౌరీ శక్తి. అయినా చైతన్య మహాప్రభు యొక్క పంచతత్వంలో గౌరీ శక్తి. ఆయన జస్ట్ మమ్మగారు స్నానం చేయాలనుకుంటున్నారు, మమ్మగారు మీకు సేవ చేయాలనుకుంటున్నారు, ఓ గంగే అని చెప్తే ఆ ప్రేమతో ఆ గంగా నది దారి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చిందనమాట. అది పానతీర్థ అని ఎవరు తెలుసు? అయ్యో, రాజకీయ నాయకులకు ఎవరు తెలియదు బంగ్లాదేశ్లో ఏమేమి ఉన్నాయి, ఎంత పవర్ఫుల్ లీలలు చేశారు చైతన్య మహాప్రభు. అది హరే కృష్ణ భూమి. పృథ్వీతే ఆచే నగరాది గ్రామ మోర నామ మహాప్రభు ఏం చెప్పారు? ఈ ప్రపంచంలో ప్రతి గల్లీలో, ప్రతి గ్రామంలో, నగరంలో, పట్టణంలో, దేశంలో హర 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 మహాప్రభు యొక్క హరే కృష్ణ నామ సంకీర్తన జరుగుతాయి. దీన్ని ఎవరు ఆపలేరు. చైతన్య మహాప్రభు అంటే ఎవరు అనుకున్నారు? అంత ఈజీ అనుకున్నారా? ఆయన యొక్క శిష్యులు అంత పెద్ద పెద్ద లీలలు చేస్తుంటే ఆయన గురించి ఇంకా తెలుసుకుందాం. ఢాకా దక్షిణ్ ఇది చూడండి. ఈ ప్లేస్ కానీ ఇండియాలో ఉంటే ఎంత పవర్ఫుల్గా ఉండేది. ఢాకా దక్షిణ్ అంటే ఏంటి? జగన్నాథ్ మిశ్రా చైతన్య మహాప్రభు నాన్నగారు పుట్టిన స్థలం అనమాట. అసలు చైతన్య మహాప్రభు ఇక్కడ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ ప్లేస్ని వీళ్ళు రివైవ్ చేయాలి, కానీ అది మన ప్రభుత్వం కాదు. ఇప్పుడు చూసారంటే దిస్ ప్లేస్ చైతన్య మహాప్రభు వాళ్ళ నాన్నగారు పుట్టిన స్థలం అనమాట, జగన్నాథ్ మిశ్రా గారు. ఢాకా దక్షిణ్ అంట. దీన్ని రివైవ్ చేయాలి గవర్నమెంట్, వాళ్ళు చేయలేదు. మహాప్రభు నడిచిన ప్లేస్ అంటే ఎట్లా ఉండాలి అసలు? ఇది కూడా అక్కడ ఉంది. ఇది మనం కోల్పోకూడదు. మసరా అంటే సచీదేవి, సచీమాత ప్రాణదాన హే. ఇది కంప్లీట్లీ గౌడీయ క్షేత్రం. తర్వాత బక్ల చంద్రదీప్, రూపగోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు ప్రధానమంత్రులు. బంగ్లాదేశ్లో ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి. మన రూపగోస్వామి, సనాతన గోస్వామి 15th century ప్రధానమంత్రులు వారు తీసుకుంటారు. అండ్ హరిదాస్ ఠాగూర్ యొక్క లీలా స్థలాలన్నీ కూడా బుధానా అనే గ్రామంలో ఉంటాయి. బుధానా అంటే అక్కడ నామాచార్య హరే కృష్ణ మహామంత్రానికి ఆచార్యులు, నామా ఆచార్యులు పుట్టినది, నడిచిన నేల. బంగ్లాదేశ్ హరే కృష్ణులకి ఎంత ముఖ్యమో, చాలా ముఖ్యం. చాలా అంటే చాలా, ఎవరికి తెలియదు బయట వాళ్ళకి. ఇది మనందరం కూడా ఖచ్చితంగా మాయాపూర్, బంగ్లాదేశ్ ఇవన్నీ తిరగాలి. ఇది మన ఆచార్యులు నామం నామం నామం. ఇప్పుడు కూడా ఆ శక్తి పొటెన్షియల్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అలాంటి ఎందుకంటే యూ కెన్ సీ ఈవెన్ చైతన్య మహాప్రభు పుట్టిన ప్లేస్ ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు. ఏంటంటే అక్కడ బాగా ఉరి మొక్కలు వేస్తారు. వరి మహాప్రభు పుట్టిన ప్లేస్లో అవన్నీ రాత్రి తులసి మొక్కలుగా మారిపోతాయి, తులసి అమ్మవారిలాగా. మొత్తం ఎన్ని ఉరి మొక్కలు వేసిన అక్కడ తులసి అమ్మవారిలో మారిపోయి అక్కడి నుంచి పారిపోతారు వాళ్ళు. అది చైతన్య మహాప్రభు శక్తి అంటే. ఉరి మొక్కలు తులసి మొక్కలు అవ్వడం ఏంటి? ఆ ప్లేస్ ఇప్పటికి ఉందన్నమాట. యోగపీఠ అంటారు. అది మాయాపూర్లో. మాయాపూర్ బంగ్లాదేశ్ పక్కనే దగ్గరగా ఉంటాయి. తర్వాత జగన్నాథ్ దాస్ బాబాజీ పుట్టిన ప్లేసు, మామూలు ఆచార్య ఆయన. మహాప్రభు పుట్టిన లీలా స్థలాన్ని కనిపెట్టింది
భక్తి వినోద్ ఠాగూర్ ఉన్నది జగన్నాథదాస్ బాబాజీ పవర్ఫుల్ ఆచార్య. మనకు ఫుట్ ఆఫ్ ఫేమ్లో ఉంటారు కదమ్మా జగన్నాథ్ బాబాజీ గారు, ప్రభుపాద వారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ గారు, గౌరీ కిషోర్దాస్ బాబాజీ మహారాజ్ అండ్ భక్తి వినోద్ ఠాగూర్ అండ్ జగన్నాథ్ దాస్ బాబాజీ ఆయన పుట్టిన ప్లేస్. అండ్ పంచతత్వంలో శ్రీవాస్ ఠాగూర్, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత ఆచార్యులు పుట్టిన ప్లేస్. అండ్ శ్రీవాసాది వాస పండిట్ పుట్టిన స్థలం. ఎలా కుదురుకుంటామమ్మా మన శ్రీవాస పండిట్, నారదముని ఎక్స్పాన్షన్. అంతెందుకు బ్రహ్మాన్ గాన్, మాధవేంద్రపురి మామూలు వ్యక్తి ఆయన. క్షీరచోర్ ఇలా గొప్ప గొప్ప లీలలు మాధవేంద్రపురితో చేశారనమాట. మాధవేంద్రపురి మధ్వాచార్య కనెక్షన్. అక్కడి నుంచి మధ్వాచార్యుల నుంచి మనకి మాధవేంద్రపురి శిష్యుడైన ఈశ్వరపురి శిష్యుడు చైతన్య మహాప్రభు. అక్కడి నుంచి బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయం అయిందనమాట. అలాంటి ఆచార్యులు పుట్టిన స్థలము ఈ యొక్క బంగ్లాదేశ్. మనం దోచుకోబడ్డాము, మనల్ని మోసం చేశారు, మనల్ని పేదరికం నెట్టివేశారు. ఇది హిస్టరీ. ఈ హిస్టరీ మీకు తెలియకుండా చేశారు. గంగా నది ఎక్కడైతే ప్రవేశిస్తుందో అక్కడ మహా ఋషులు మునులు ఉంటారు. గంగా నది ఇది కోల్కతా. సో మాయాపూర్ పైన ఉంటుంది అనమాట. కోల్కతా వెళ్ళిన తర్వాత కృష్ణానగర్, మనం కృష్ణానగర్లో రైల్వే స్టేషన్ దిగుతాం. అక్కడ ఇది బ్లాక్ కలర్ బార్డర్ దా బంగ్లాదేశ్. శాంతిపూర్ అంటే అద్వైత ఆచార్య లీల స్థలము. నవదీప్ అంటే మన గౌడీ వైష్ణవ హెడ్ క్వార్టర్స్, చైతన్య మహాప్రభు పుట్టిన ప్లేస్ నవదీప్. మాయాపూర్ నవదీప్ దామకి జయ అంటామా? మాయాపూర్ నవదీప్ ఇలా వస్తే ఇది బంగ్లాదేశ్ ఇక్కడే ఉంది. చైతన్య మహాప్రభు కోసం వచ్చారు గంగా నది. నాట్ ఆర్డినరీ థింగ్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. బెనపోల్, చానారా, కటాడి, బెల్టీగ్రామ్, గోపీనాథ్పూర్ ఇవన్నీ కూడా మనవే. సో ఎంత అద్భుతమైన ప్లేస్ని మనము విడిచిపెట్టుకోకూడదు. ఇది బంగ్లాదేశ్ అంటే తెలియాలి. ఇది గౌడీ దేశము. కొన్ని రాజకీయ శక్తుల వల్ల ఈ బంగ్లాదేశ్ ధామాన్ని అదొక ధామం అనమాట. ఓకే, భారతదేశం కూడా ఒక ధామమే. అన్ని తీర్థక్షేత్రాలు, నరసింహ అవతారం, కృష్ణ, రామ అన్ని అవతారాలు నడిచిన నేల కాబట్టి ఈ భారతదేశము, ఈ బంగ్లాదేశు ఇవన్నీ కూడా మనం మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇది మొత్తం తీర్థక్షేత్ర అవతార భూమి. ఈ దేశంలో ఎవరు అడుగు పెట్టినా వాళ్ళు చాలా శక్తివంతంగా మారిపోతారు. ఇది అవతార భూమి. ఈ అవతార భూమిని కాపాడుకోవాలంటే ముందు మతంతో దోచుకుంటారు. ఒకప్పుడు డబ్బుల కోసం వచ్చారు, ఇప్పుడు మతం పెట్టి దోచుకుంటున్నారు. డబ్బుల కోసం వచ్చి దోచుకున్నారు, ఇప్పుడు మతంతో దోచుకుంటారు. ఇలాగా డబ్బులు, మతము, కులము ఇలా దేశాన్ని దోచుకుంటూనే ఉంటుంటారు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ భారతదేశం ఎట్లా దోచుకుంటారు వీళ్ళు? మతం ఆధారం దోచుకుంటారు. మనం అందుకే కొంచెం కామన్ సెన్స్తో కలవాలన్నమాట. అందరం కలిసి అలా కొద్ది రోజులు కులం పక్కనెట్టి అందరు కలిసి సంకీర్తన చేయాలి. రామ కృష్ణ అని 2 శబ్ద శక్తి ప్రపంచం రుచి చూపించారు ప్రభుపాద్. రామ కృష్ణ అనే 2 శబ్దాలు ప్రపంచం రుచి చూపించి మొత్తం హరే కృష్ణ అంటే ఇప్పుడు ఎంతమంది ప్రపంచం ఎందుకు కదులుతుంది? బికాస్ ఆఫ్ ప్రభుపాద. హరే కృష్ణ అంటే చిన్న ఊర్లో, మీ ఊర్లో హరే కృష్ణ ఇప్పుడు వచ్చిందేమో, చిన్న ఊర్లో చిన్న గురువు, చిన్న ఆశ్రమం కాదు అది హరే కృష్ణ అంటే. మీ భ్రమ అది. మీరు హరే కృష్ణ అంటే ఊహించలేరు. మీరింటి దగ్గర కూర్చుని హరే కృష్ణ మీకు అర్థం కాదు. మీరు బంగ్లాదేశ్, మాయాపూర్, పూరి, బృందావనం ఈ లీలా స్థలాలు టచ్ చేసినంత వరకు హరే కృష్ణ అంటే ఇంత పెద్దదా మందిర్. మీ ప్రభుపాద అంటే మీకేం తెలుసు? మీరు చూడలేదు ఎవరు లీలా స్థలాలు. మనకి ప్రభుపాద అంటే తెలియదు, అంత స్లో మనం. మీరు అక్కడికి వెళ్ళి అడగండి ప్రభుపాద అంటే ఏంటి. బంగ్లాదేశ్ ఆ ఏరియా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, ఉత్తరప్రదేశ్, బృందావనం, పూరి. ప్రభుపాద రెవల్యూషనరీ. మన దేశంలో కూడా వరల్డ్లో ప్రభుపాద రెవల్యూషనరీ. ఆయన మించి ఆచార్యులు లేరు. అంత పెద్ద గురువు. నిరంతరం కూడా నామం చెయ్యాలి అనే తత్వము ప్రపంచానికి అందించింది ప్రభుపాదుల వారు. నిరంతర జపసాధన. తెలివైన వ్యక్తి ధామాన్ని కాపాడుకుంటాడు. ఇది ప్రభుపాద కళ. దక్షిణ భారతదేశాన్ని కాపాడుకోండి అని చెప్పారు ప్రభుపాద్. దక్షిణ భారతదేశంలో అద్భుతమైన ఆచార్యులు పుట్టినలా భగవంతుడు ఉత్తర భారతదేశంలో అవతరిస్తే రామకృష్ణ ఆచార్యులు దక్షిణ భారతంలో అవతరించారంటారు ప్రభుపాదుల వారు. అలాంటి మాటలు ఇవన్నీ. రామనాచార్యులు పుట్టిన దక్షిణ భారతదేశం, మధ్వాచార్యులు పుట్టారు. వా
ఆచార్యులు నడిచిన నేలవి, శంకరులు, ఆది శంకరాచార్యులు. ప్రభుపాద భక్తి వితౌట్ బోర్డర్స్. ప్రపంచం అంతా హరే కృష్ణ అయితే బోర్డర్లు చెరిగిపోతే ప్రపంచం మ్యాప్ అంతా కూడా హరే కృష్ణ మ్యాప్ అయిపోద్ది. సాఫ్రాన్ కలర్ కనబడుతుంది కదా, అందరు కనిపిస్తుంది కదా సాఫ్రాన్ కలర్, అదంతా హరే కృష్ణ ఉన్న ప్లేస్. జమ్మూ ఏ దేశముడైనా మద్యం తాగితే పోతాడు, ఏ దేశముడైనా మాంసం తాగితే, ఏ దేశముడైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే పోతాడు, ఏ దేశముడైనా జూతమాడితే పోతాడు. ఆ ఏ దేశముడికైనా ధర్మం ఇంపార్టెంటే. ఈ సనాతన ధర్మం అనేది కేవలం భారతీయులకి కాదు, ప్రపంచానికి కావాలి. ఇది భారతీయులదే కాదు, ఇది ప్రపంచం నడిపించేది. కానీ మీరు వారానికి 1 గంట ధర్మానికి కేటాయించాలి. ఆ గంట పిల్లలకు, పెద్దలకు హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ భారతదేశాన్ని మీరు కోల్పోకండి, భారతదేశాన్ని ముక్కలుగా చేయనివ్వకండి. అందరు కలిసి ఏకమై ఈ ధర్మము, సనాతన ధర్మం 4 పాదాలపై నిర్మించేలాగా నిర్మించుకుంటే ప్రపంచానికి ఆకలి తీర్చే దేశం మనది. కరతాలతో కొట్టడం, గొంతెత్తి కృష్ణ కృష్ణ, ఇది వీరుడు అనమాట. ఇలా చేస్తే వెన్ని ఎముక స్ట్రైట్ పెట్టుకొని ఒక ఆసనం వేసుకొని స్ట్రైట్ కూర్చొని ప్రభుపాద మంత్రం పెట్టుకొని, ఇది నేను, నా స్వామి, నా ప్రభుపాద, నా ధర్మము, ఈ దివ్య శబ్ద తరంగాలు ఇంటెంట ఊరూరు వెళ్ళి వారికి కుల మతంతో పిచ్చిలో నిద్రపోతున్న వారిని బయటికి లాగి, నువ్వు ఆత్మము నాయన, ఈ శరీరం ఆత్మకి హెడ్ కృష్ణ అని చెప్పడానికి నేను కూర్చొని పవిత్రంగా నేను జపం చేస్తా. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. నేనెక్కడ జపం చేస్తే అక్కడ ప్రజలకు ఆకలి దప్పికి బాధలు ఉండవు. నేనెక్కడ జపం చేస్తే జనం కులంతో కొట్టుకోరు. నేనెక్కడ జపం చేస్తే ప్రజలందరూ 4 నియమాలు పాటించి ధర్మాన్ని స్థాపించగలరు. నేను జపం చేస్తా, చెయ్యిస్తా, ప్రచారం చేస్తా. మంత్రం అమ్మా నాన్న, అది మనకి తెలుసు, జనానికి తెలియట్లే. మంత్రం అమ్మా నాన్న అనే సంగతి, హరే కృష్ణ మంత్రమే అన్ని చూసుకుంటుంది అనే సంగతి ప్రతి ఒక్కరు తెలిసి ఆ నమ్మకం ఏర్పరచాలి. హరే కృష్ణ రామనామం పట్ల జనంకి ఆ నమ్మకము, ఆ ప్రేమ ఏర్పరచాలి. మనం ఏదైనా నామం చేస్తే అన్ని పరిస్థితుల నుంచి బయటపడతామో అనే ఆ ప్రేమతత్వం మనము చాటి చెప్పాలి. కలియుగంలో హరే కృష్ణ మంత్రాన్ని వేడుకోవాలి. వేడుకునేవాడు ఏడవడు. ఎందుకంటే కలియుగ మహామంత్రం చాలా శక్తివంతమైంది, మీ ఊహలకు అతీతమైనది. భగవంతుడి నామములో అనేక శక్తులు ఉన్నాయి. అది శక్తి సుదర్శన చక్రంగా పనిచేస్తుంది, అమ్మగా పనిచేస్తుంది. 2 రకాలుగా. అమ్మగా మీకు జాగ్రత్తను చూసుకుంటుంది, మీకు డిస్టర్బ్ అయితే సుదర్శన చక్రం తీస్తుంది. వాడు రాధా రాణి ఉన్నారు దాంట్లో, ఎవరికి బాధలు లేవు. అది హరే కృష్ణ మంత్రం అంటే. ఆ మంత్రంలో అంత శక్తి ఉందని జనాలు చెప్పండి, ఏం చేయకండి, అదొక్కటి చెప్తే చాలు, పని అయిపోద్ది ఇక్కడ. ఏ రకంగా అయితే హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన చేస్తున్న సమయం లోపల చాంద్ కాజీ అనేటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో హరే కృష్ణ మహామంత్రాన్ని ఆపి భక్తులపైన దాడి చేసి ఆ మృదంగాలు వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఒక్కసారి నరసింహస్వామి చైతన్య మహాప్రభును ఆవహించి శక్తి ప్రదర్శన అక్కడ చేయడం జరిగింది. అంటే వారిని కొట్టడం కాదు, ఏది చేయలేదు, కేవలము సంకీర్తనతోటి. మన సంకీర్తనలో కూడా అంత శక్తివంతమైనది అయితే ఎదుటివాడు ఎంత అంటే దుష్టుడైనా సరే వాడు భయపడాల్సిందే. దుష్టుడు భయపడాలంటే మన శక్తి అనేటటువంటిది ఎక్కువ కనిపించాలి, నామం. కాబట్టి ఇక్కడ ఆ నామం అనేటటువంటిది దాని ద్వారా మనము చేసినట్టయితే మనని గిడ ఎక్కడ గిడ మనం ఈ దేశాన్ని కోల్పోలేము, మన బంగ్లాదేశాన్ని గిడ కోల్పోలేము మనం. కాబట్టి మనము మన అస్తిత్వాన్ని మనం కోల్పోవద్దు అనేది దీని యొక్క యథార్థం.